1 సెప్టెంబర్ 2023న ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ యొక్క పని ఏంటంటే దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల పాసిబిలిటీస్ని రీసెర్చ్ చేయడం. ఇలా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిపే విధానాన్ని జమిలీ ఎన్నికలని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేర్లతో పిలుస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి చాలా పొలిటికల్ పార్టీస్ ఈ ఎన్నికల విధానంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ ఇది ఇండియన్ యూనియన్పై అటాక్ అని అంటున్నారు. కేజ్రీవాల్, ఈవెన్ డిఎంకే పార్టీ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఐడియాని అపోజ్ చేస్తున్నారు. ఒక పక్క గవర్నమెంట్ ఏమో ఇది రెవల్యూషనరీ పాలసీ అని అంటుంటే, మరోపక్క అపోజిషన్ పార్టీస్ ఇది అబ్యూస్ ఆఫ్ పవర్ అని 2024 ఎలక్షన్లో విన్ అవ్వడానికి ఇదొక సీక్రెట్ ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాయి. ఇదే అదనుగా మన న్యూస్ ఛానల్స్ అన్నీ ఎప్పటిలాగే యూజ్లెస్ డిబేట్స్ పెడుతున్నారు తప్ప దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, ఎందుకు కొన్ని పార్టీలు మాత్రమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ రెవల్యూషనరీ కాన్సెప్ట్ అని అంటున్నాయి, ఎందుకు మరికొన్ని పార్టీలు ఇదొక టెరిబుల్ కాన్సెప్ట్ అని అంటున్నాయి అని క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఎప్పట్లాగే ఫస్ట్ మనం బేసిక్స్లోకి వెళ్దాం. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటో క్లియర్గా ఫస్ట్ తెలుసుకుందాం. కామన్గా ఇప్పుడున్న ప్రకారం ఎలక్షన్స్ అనేవి లోక్సభకి సపరేట్గా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సపరేట్గా జరుగుతాయి. అయితే ఈ రెండిటికి 5 years టర్మ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ రెండింటికి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఈ ఎలక్షన్స్ అనేవి ఒకేసారి కాకుండా సపరేట్గా జరుగుతాయి. సో ఈ ఎలక్షన్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైమ్స్లో జరుగుతాయి. ఇలా కాకుండా ఒకేసారి ఈ 2 ఎలక్షన్స్ జరిగితే కనుక ప్రజలు తమ ఓట్ని ఒకేసారి స్టేట్ రిప్రజెంటేటివ్ అలాగే నేషనల్ రిప్రజెంటేటివ్కి ఒకేసారి ఓటు వేయవచ్చు. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కొత్త పదమేం కాదు. 1951 నుండి 1967 వరకు లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగాయి. కానీ 1967 తర్వాత నుండి ఇండియాలో పొలిటికల్ అలజడులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1967 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్టేట్స్లలో ఓడిపోయింది, ముఖ్యంగా బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్. సో ఈ రాష్ట్రాలలో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. ఎలక్షన్స్ జరిగాక 1 yearకి అంటే 1968లో ఉత్తరప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత 1971లో ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు అర్లీ జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళారు. కానీ యాక్చువల్గా 1972లో అసలైన ఎలక్షన్ జరగాలి. దీనివల్ల ఎప్పట్లాగే దేశమంతా జరిగే ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి డీలింక్ అనేది ఏర్పడింది. అలా మెల్లిమెల్లిగా దేశమంతటా లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి డీలింక్ అనేది ఏర్పడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఈ విధానానికి ముగింపు అనేది ఏర్పడింది. అయితే ఇదంతా ఓల్డ్ స్టోరీ. మరి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఈ విధానాన్ని తీసుకువస్తుంది? దేశమంతటా ఎన్నికలు ఒకేసారి జరపడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని చాలామంది అంటున్నారు. అయితే ఈ విధానం ద్వారా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అందులో మొదటి బెనిఫిట్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడ్ యొక్క ఇన్ఎఫిషియన్సీని భారతదేశం అధిగమిస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ జరిగే కొద్ది రోజుల ముందు విధించే గైడ్ లైన్స్. సో ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఎలక్షన్స్ ప్రాసెస్ అయిపోయేంత వరకు రొటీన్గా జరిగే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కాకుండా ఏదైనా కొత్తగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, వెల్ఫేర్ స్కీమ్ కానీ, క్యాపిటలైజ్ ప్రాజెక్ట్ కానీ ఏది కానీ అనౌన్స్ చేయకూడదు. సో స్టేట్ ఎలక్షన్ జరిగేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకూడదు. అది ఆ స్టేట్ యొక్క ఎకానమీకి ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా అనౌన్స్ చేయకూడదు. దీనినే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడ్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే 2019 జనరల్ ఎలక్షన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మార్చి 10 నుండి మే 23 వరకు అప్లై అయింది. సో ఈ 2.5 నెలలు సెంట్రల్ గవర్నమెంట్ ఏ యొక్క కొత్త హైవే ప్రాజెక్ట్ కానీ, వెల్ఫేర్ స్కీమ్ కానీ, ఈవెన్ హెల్త్ కేర్ పాలసీని కూడా భారతదేశం అంతటా అనౌన్స్ చేయరాదు. ఈవెన్ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 29th March నుండి మే 13th వరకు ఉంది. సో ఈ టైంలో సెంట్రల్ స్టేట్కి ఏదైనా ఇవ్వాలనుకున్నా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఇవ్వడం అనేది కుదరదు. 2.5 months సెంట్రల్ ఏ కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయరాదు. అలాగే 1.5 months ఏ కొత్త ప్రాజెక్ట్ని స్టేట్ అనౌన్స్ చేయరాదు. టోటల్గా చూస్తే 4.5 months సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీకి, దేశ అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులను కానీ,
వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏ పనిని కానీ చేయరాకుండా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అడ్డుపడుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎందుకు ఇంపోజ్ చేస్తుందంటే పార్టీలన్నీ ఓటర్స్ని వివిధ పథకాలు అభివృద్ధి పనుల ద్వారా మభ్యపెడతాయని. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఒక్క 2014లోనే 7 నెలల వరకు డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ యాక్టివిటీస్ సస్పెండ్ చేయబడ్డాయి. 3 మంత్స్ జనరల్ ఎలక్షన్స్ వల్ల, 2 మంత్స్ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ వల్ల, అలాగే ఇంకొక 2 మంత్స్ మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్ వల్ల. ఈ యొక్క ప్రాబ్లమ్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇండియా యొక్క డెవలప్మెంట్ అనేది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా ఆగిపోకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అది కాకుండా భారీ మొత్తంలో ఖర్చు అయ్యే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా తగ్గించవచ్చు. మీకు ఒక విషయం తెలుసా? 2019 ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన ఖర్చు అక్షరాల 60,000 కోట్లు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్. ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టేదే కాకుండా ఎన్నికల్లో నిల్చున్న ప్రజాప్రతినిధులు తమ క్యాంపెయినింగ్ కోసం ఖర్చు పెట్టేది 1,587 కోట్లని అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 30,000 కోట్ల కంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. సో ఇలా విడివిడిగా రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఖర్చు అవుతుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ నిర్వహించడం అనేది చాలా కాస్ట్లీ అని. సో ఇలా మాటిమాటికి ఎలక్షన్స్ జరగడం వల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం అనేది ఖర్చు అవుతుంది. సో ఆల్ స్టేట్ ఎలక్షన్స్ అలాగే పార్లమెంటరీ ఎలక్షన్స్ ఒకేసారి కలిపి నిర్వహిస్తే కనుక అయ్యే ఖర్చు కేవలం 4,500 కోట్లు మాత్రమే. దీనివల్ల కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని సేవ్ చేయవచ్చు. వేరువేరుగా ఎలక్షన్స్ జరగడం వల్ల డబ్బు మాత్రమే కాకుండా మిగతా లాసెస్ కూడా ఉంటాయి. అవేంటంటే ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి పోలింగ్ బూత్ అనేది ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీని అరేంజ్ చేయాలి. ఇవన్నీ అరేంజ్ చేయడానికి లాజిస్టిక్స్కి కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ మూడింటి ఖర్చు అనేది 2 టైమ్స్ పెట్టాలి. ఒకటి జనరల్ ఎలక్షన్స్కి, 2 స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్స్ దేశం మొత్తం మీద ఒకేసారి జరగడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క టైం కూడా సేవ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా తరచూ ఎన్నికలు జరగడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైం ఎలక్షన్ డ్యూటీలో స్పెండ్ చేస్తారు. వాళ్ళ విలువైన సమయం అంతా ఈ ఎలక్షన్ డ్యూటీలో చేయడానికి వెళ్ళిపోతుంది. అదే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల వాళ్ళ విలువైన సమయాన్ని ఎలక్షన్స్ కోసం కాకుండా వాళ్ళ విధుల కోసం స్పెండ్ చేయవచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ద్వారా మన దేశం యొక్క సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయవచ్చు. అదేంటి, ఎలక్షన్కి ఇండియన్ సెక్యూరిటీకి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఎలక్షన్ కమిషన్ దేశం మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి 10 లక్షలకు పైగా ఆర్మీని డిప్లాయ్ చేస్తుంది. దీనివల్ల దేశ రక్షణకు విధులు నిర్వహించవలసిన ఆర్మీ సగం టైం ఈ ఎలక్షన్ నిర్వహణకే ఉపయోగించబడుతున్నారు. ఎలాగైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తమ ప్రైమరీ డ్యూటీ కంటే ఎలక్షన్ డ్యూటీని చేస్తున్నారో సేమ్ ఆర్మీ కూడా తమ ప్రైమరీ డ్యూటీ కంటే ఎలక్షన్ డ్యూటీని మోస్ట్ ఆఫ్ ది టైం చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్స్ వల్ల మన ఇండియన్ ఆర్మీ తమ ప్రైమరీ డ్యూటీపై కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమల్లోకి వస్తే ఆర్మీ ప్రైమరీ డ్యూటీ అనేది ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని పొలిటికల్ పార్టీస్ ఎందుకు అపోజ్ చేస్తున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ద్వారా బెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఎవరికి కనిపించని కొన్ని చీకటి నిజాలు కూడా ఉన్నాయి. చాలా సర్వేల ప్రకారం ఏదైతే ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ లేదా అతిపెద్ద పార్టీలు మాత్రమే ఎక్కువగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంలో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఐడిఎఫ్సి ఇన్స్టిట్యూట్ 2015లో చేసిన సర్వే ప్రకారం ఒకవేళ దేశంలో ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే టాప్ పార్టీ 77% ఓట్ షేర్ని పొందుతుంది అని, అదే ఎలక్షన్ గ్యాప్లో జరిగితే 66%కి పడిపోతుందని తెలిపింది. జస్ట్ 6 మంత్స్ గ్యాప్ వల్ల జనాలు ఇంకొక పార్టీని చూజ్ చేసుకుంటారా అంటే అవును, కొంతమంది చూజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఎలక్షన్లో ఒక పార్టీకి ఓటు వేసి సెకండ్ ఎలక్షన్ వచ్చేసరికి వారి నిర్ణయం మార్చుకోవడం జరుగుతుంది. మొదటి ఎలక్షన్ రెండో ఎలక్షన్ జరిగే సమయానికి ఆ పార్టీ కనుక సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా ఓటర్స్ అందరూ వేరే పార్టీకి ఓటు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2014 బీహార్లో 41% ఓటింగ్ని పార్లమెంట్లో బీజేపీ పొందగలిగింది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత జరిగిన స్టేట్ ఎలక్షన్లో బీజేపీ ఓటింగ్ శాతం 36%కి పడిపోయింది. ఒకవేళ స్టేట్ సెంట్రల్ ఎన్నికలు ఒకేసారి జరుగుంటే కనుక బీజేపీ కోల్పోయిన 5% ఓటింగ్ వచ్చేసి స్టేట్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేది.
సో ఇలా ఒకే పార్టీకి లేదా అతిపెద్ద పార్టీకి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఫేవర్గా ఉండడం వల్ల మిగతా పార్టీలన్నీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా నేషనల్ పార్టీస్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండటం వల్ల లోకల్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అలాగే లోకల్ ఇష్యూస్ కూడా బయటకు రాకుండా అణచివేయబడతాయని విశ్లేషకులు అంటున్నారు. ఎప్పట్లా కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పొలిటీషియన్స్ ఎవరు యాక్టివ్గా ఉండరు. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ ఉంటే ఎవ్రీ 1-2 ఇయర్స్కి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో గెలవరని వాళ్ళకు తెలుసు కాబట్టి. కానీ డార్క్ ట్రూత్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయినా కూడా ఏదైనా ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ కనుక పడిపోతే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ జమిలీ ఎన్నికల ప్యాటర్న్ అనేది విచ్ఛిన్నమవుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్యాటర్న్ ఎప్పుడో ఒకప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మరి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రొసీడ్ చేస్తుందో చూద్దాం. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై నా ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నాను. మీరు కూడా మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లలో తప్పకుండా చెప్పండి.